నమస్తే అందరికీ. ఎస్బీఐ బ్యాంకులలో కానీ వేరే బ్యాంకులలో కానీ చాలామంది ఇప్పుడు రుణమాఫీ అయింది కదా. ఈ రుణమాఫీ అయిన వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సేవింగ్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు కాబట్టి వాళ్ళు సేవింగ్ అకౌంట్ల నుంచి బయట మినీ బ్యాంకులు అని ఉన్నాయి కదా, ఆ మినీ బ్యాంకులలో తీసుకోండి అని చెప్తున్నారు. 10,000 20,000 ఇట్లా తీసుకుంటారు కదా. అది చెప్పగానే కొద్దిగా ఇప్పుడు చాలామందికి తండ్రుల మీద తల్లుల మీద అకౌంట్లు ఉంటున్నాయి కదా. ఇప్పుడు రుణమాఫీ కూడా వాళ్ళకే అయింది కాబట్టి వాళ్ళు కొడుకులకు ఇస్తే ఏడా పాడు చేస్తారో, మళ్ళీ తీసుకొని ఏం ఖరాబ్ చేస్తారో అన్నట్టు వాళ్ళు పాపం ముసలోళ్ళు పోయి ఆడ మినీ బ్యాంక్ దగ్గర పోయి తీసుకుంటున్నారు. తీసుకుని పోతే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మినీ బ్యాంకు కొద్దిగా వాళ్ళు అది థమ్స్ పెట్టేది ఉంటుంది కదా, మన వెలిముద్రలు పెట్టిన తర్వాత వాళ్ళు అది ఓకే అయితే వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. ఆ ఇచ్చే క్రమంలో ఏం చేస్తారంటే వెలిముద్రలు పెట్టినప్పుడు వాళ్ళు అంత మొత్తం అకౌంట్ చెక్ చేసి అందులో ఎన్ని ఉన్నాయంటే ఇన్ని ఉన్నాయని చెప్తున్నారు. కానీ దాంట్లో ఒక 10,000 20,000 అవసరం అని ఉన్నాయని వాళ్ళు చెప్పారు అనుకోండి. అది చెప్పినప్పుడు 10,000 అవసరం ఉంటే 12,000 అట్లా కొట్టేసి అవి 10,000 ఇచ్చేసి 2,000 వాళ్ళు ఉంచుకుంటున్నారట. ఇది నాకు చాలామంది చెప్పిన మాట. ఇది పోయినప్పుడల్లా 2,000 ఇట్లా అవుతున్నాయి. మరి నాకు 80,000 మాఫీ అయింది. 80,000 అయితే నేను లాస్ట్కి తీసుకునే వాళ్ళకి 4 సార్లు తీసుకున్నా. 4 సార్లు 20,000 తీసుకుంటే నాకు 3 సార్లు 20,000 ఇచ్చారు. లాస్ట్కి 2,000 ఉన్నాయని అంటున్నారు. అంటే ఇట్లా 8,000 కట్ అయిపోయిందట ఒక ఆయనకు. అందుకే నేను చెప్తున్నానంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు పాపం ముసలోళ్ళకు. మీరు చూసిన వాళ్ళన్నా తల్లిదండ్రులకు వాళ్ళకి తెలియని అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా పాపం, వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి పోయినప్పుడు ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయో వాళ్ళు చూసుకొని దాంట్లో ఎంట్రన్స్ ఇయ్యరు. మళ్ళీ పాస్బుక్ ఉండదు, ఏముండదు. పాస్బుక్ ఉంటుంది కానీ పాస్బుక్లో వాళ్ళకి రాయడానికి వీల్లేదు కాబట్టి వెలిముద్ర పెట్టంగానే వాళ్ళకు డబ్బు ఇచ్చేస్తున్నారు. కానీ దాంట్లో 2,000 1,000 ఇట్లా కట్ చేసేసుకొని వాళ్ళకి ఇస్తున్నారు. లాస్ట్కి వచ్చే వాళ్ళకి అమౌంట్ తక్కువ అయిపోతుంది. 80,000 ఏంటంటే ఏమో మీ అకౌంట్ మాకేం తెలుసు, మీరు అడిగినా ఇచ్చినామని వాళ్ళు అంటారు. తర్వాత పోతే దానికి సాక్ష్యం ఉండదు కదా. మొత్తం అది వివరాలన్నీ తీసుకోవాలంటే అక్కడ కొన్ని అమౌంట్ కట్ అయితే అవన్నీ ఇబ్బందులు అయితే. ఈ మినీ బ్యాంకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నేను సూచిస్తున్నా. చదువుకున్న యువకులు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ పక్కింటి వాళ్ళకి కానీ వాళ్ళకు ఈ విషయాన్ని తెలియజేయాలని నేను ఆశిస్తున్నా. ఈ మినీ బ్యాంకుల పట్ల కొద్దిగా జాగ్రత్త ఉండి ఎందుకైనా మంచిది. అక్కడ సంతకం తెలియదు కాబట్టి వేలిముద్ర తీసుకొని మన ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి అది అట్లా జరుగుతుంది. చాలామంది మోసపోతున్నారని నా దృష్టికి వచ్చింది. అందుకోసం ఈ వీడియో చేస్తున్నా. దయచేసి ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే నా నంబర్ ఉంటుంది, ఎవరికైనా అడిగితే చెప్తారు లోకల్లో. లేకుంటే నేను దీనిపైన డిస్ప్లే మీద నంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి నాకు కాల్ చేసి చెప్పండి. నేను అక్కడికి వచ్చి వివరాలు కొద్దిగా సేకరించి వాళ్ళకి ఏదైనా న్యాయం అయ్యేటట్టు చూద్దాం, ఎక్కడైనా తప్పు జరిగితే. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. కొద్దిగా తెలిసినంత వీలైనంత వరకు కొద్దిగా సాయం చేసే విధంగా చూస్తారని నేను ఆశిస్తున్నాను.